వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులో కొన్ని సంస్థలు అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని సంస్థల యజమానులు. కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే, మీరు వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ పాలసీ పూర్తిగా భూ కుంభకోణం, భారతదేశంలోని అతిపెద్ద భూ కుంభకోణానికి వారు తెరలేపారు. ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏమంటే, మీరిగిన ల్యాండ్స్ రెగ్యులర్, ఫస్ట్ పాయింట్, మీరు ఇది పేదల భూములు, ప్రజల భూములు అయితే 50% వెనక్కి తీసుకోండి, లేదా 100% వెనక్కి తీసుకోండి. అదొక ఆప్షన్ నెంబర్ 1. ఎందుకంటే భూములు ఇచ్చేది పారిశ్రామికీకరణ కోసం. ఆ ఉద్దేశం ఒకవేళ నెరవేరకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. నెంబర్ 1. ఆ భూముల్లో, స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇండ్లు కట్టండి, స్వాధీనం చేసుకున్న భూముల్లో పార్కులు కట్టండి, ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉండే పనులు చేయండి, ప్రజా ఉపయోగకరమైన పనులు చేయండి. నెంబర్ 1. లేదా ఆదాయమే మీ ప్రాధాన్యత అయితే మీరు తప్పకుండా మార్కెట్లో ఆక్షన్ చేయండి, స్వాధీనం చేసుకోండి. నేను ఇంకొక చిన్న మాట అడుగుతాను, మీరు ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు భూమి ఉంది బ్రదర్, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మీరేమంటున్నారు ప్రభుత్వంతో? మార్కెట్లో 2 లక్షల గజం ఉన్నా నాకు మీరు రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఏదో ఇస్తాను కాబట్టి నాకు 30,000కో 25,000కో ఇచ్చేయమని మీరు అడుగుతున్నారు. నేను అంటాను, మరి అదే పైసలకు ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, అదే 25,000కు నువ్వు నాకు ఇస్తావా? నువ్వు నాకు గడతానంటున్న 25,000 పర్ గజం ప్రభుత్వం తీసుకుంటా అంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకి ఇది దోపిడీ కాకపోతే ఏంది ఇది? అందుకే నేను అనేది రెండో పాయింట్ ఏంటంటే, మరి నిజంగానే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అవసరమైతే బహిరంగ మార్కెట్లో ఆక్షన్ పెట్టండి. రెండోది. లేదు మూడోది, బాంబే తరహాలో 50% వెనకకి తీసుకోండి, 50% వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి దానిలో కూడా 100% కట్టాలి రిజిస్ట్రేషన్ ఛార్జ్. ఈ 30%, 20% ఈ గీసి బేరాలాడు అలా దాని వెనకాల తెర వెనక ఏదో జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, ఇది మా ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇది. దిస్ ఇస్ అ బిల్ దట్ వాస్ బ్రాట్ బై తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ 2022లో తెచ్చాం ఈ బిల్లు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన బిల్ ఇది. ఇందులో స్పష్టంగా బిల్లో ఉంది, ఇది చట్టం ఆల్రెడీ ఉంది. సో ఈ చట్టాన్ని తుంగలో దొక్కుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా, ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా కేవలం క్యాబినెట్లో పెట్టి కొట్టేస్తా అంటే కుదరదు. చట్టం ఉంది ఆల్రెడీ, దీని మీద మేము కోర్టుకు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మేమే కాదు. ఇది ప్రజల సొమ్ము, మా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు. ప్రజల సొమ్మును ఈ రకంగా దోపిడీ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాల్సి వస్తుంది. ఇందులో మేము స్పష్టంగా పెట్టాం, ఆజామాబాద్లో ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే మీరు బిల్ చూసుకోవచ్చు, కావాలంటే కాపీస్ ఇస్తాం. ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే 100% రిజిస్ట్రేషన్ కట్టాలి. అలాటీ ఆయన కాకుండా ఎవరికైనా చేతులు మారితే 200% కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూకి, SRO వాల్యూకి. ఇది మేము పెట్టిన కండిషన్. నువ్వేమంటున్నావు? కాదు 30% కడితే చాలు SRO వాల్యూలో. సో ఇట్ ఈస్ అవుట్ రైట్ లూట్, ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ స్కామ్, probably one of the biggest land scams in India. So therefore we oppose it. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం ఏంటి? ఇదేది ఇది ఎట్లా ఉందంటే, ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది. ఆయనకు అర్హత లేకపోయినా, ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా, ఇవాళ 2 crore టర్నోవర్ ఉన్న కంపెనీకి 1137 crore టెండర్ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1350 కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు. సో అమృత్ అట్లా. TDR మీరు చూస్తున్నారు, TDR కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతాం. మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం, అన్ని తెరుస్తాం, అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది. ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే, ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా 10 మంది, ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే TDRలు అన్ని కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. 9,292 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి, దీని వెనకాల అగ్రిమెంట్లు, దీని వెనకాల కుంభకోణాలు, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు, వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది. వి విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి, కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి 9,292 అంటే 10,000 ఎకరాలు, దాదాపు 10,000 ఎకరాలు హైదరాబాద్లో
నీకు ఇల్లు కడతందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు, కానీ 10,000 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి. సరే మేము పార్టీలుగా మేము చెప్పేది చెప్తాం, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా, ఇది కరెక్టా, మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా. డెఫినెట్గా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని, ఎమ్మెల్యేలని నిలదీయాలా, అడగాల. సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి, ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలో ఆలోచించుకుంటాం. సారీ సి బ్రదర్, నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆ ఇష్యూ, మళ్ళీ నేను చెప్పను. ఇక ఇది చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. చాలా మంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లేదు, కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు, కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారో దీన్ని రాయారు నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని, ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా, అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నా తన మాట. ఇప్పుడు నేను అడిగేది 9,200